ఎరా బంటి, రేపు ఐపీఎల్ ఎల్ క్లాసికో అంట. మన ముంబై చెన్నై కొట్టుకోబోతున్నాయి. అది వినడానికి చాలా ఉత్సాహంగా ఉంది కదా. మరి రేపటి మ్యాచ్ కోసం నువ్వు ఎలా ఎదురు చూస్తున్నావు బంటి? ఏంటి చంటి నువ్వు చెప్పేది? ఎల్ క్లాసికోనా? అది ఒకప్పుడు. ఇప్పుడు దాన్ని పాయింట్ల పట్టిక అట్టడుగు క్లాసికో అనాలి. ఒకరు 9వ ప్లేస్, ఇంకొకరు 6వ ప్లేస్. అరే అంత మాట అనకరా. చెన్నై వాళ్ళు ఇంటే నీకు సాంబార్ బాత్ తినిపిస్తారు. పోయినసారి వాంకడేలో ముంబైని 103 రన్స్ తేడాతో చితక్కొట్టారు, గుర్తుందా? సంజు శాంసన్ అయితే ముంబై బౌలర్లను స్టేడియం బయట పడేశాడు. ఖచ్చితంగా. అబ్బా సరేలే. మరి మీ చెన్నై వాళ్ళకి ఆ హోమ్ గ్రౌండ్ చెపాక్ పిచ్ ఎక్కువ కదా. కానీ ఒకటి గుర్తుంచుకో, ఆ పిచ్ మీద చెన్నై కోటను బద్దలు కొట్టిన హిస్టరీ ఒక్క ముంబైకే ఉంది. అది రోహిత్ శర్మ కెప్టెన్సీలో. ఇప్పుడు మన హార్దిక్ పాండ్యా భయ్యా ఉన్నాడు కదా, ఆయన టాస్ గెలిచి ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. మా రోహిత్ గురించి మాట్లాడుకో. ఒక్కసారి హిట్ మ్యాన్ చెలరేగితే మీ రుతురాజ్ గైక్వాడ్ కి ఫీల్డింగ్ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాదు. అయినా మీ శివన్ దూబే ఏంట్రా, స్పిన్ వస్తే కొడతాడు గానీ బుమ్రా యార్కర్ వేస్తే బ్యాట్ ఎక్కడ ఉందో ఎత్తుకుంటాడు. సరేలే, రేపు మ్యాచ్ అయ్యాక తెలుస్తుంది ఎవడ బ్యాట్ ఎక్కడ ఉందో. నా ప్రెడిక్షన్ ఏంటంటే చపాక్ లో పసుపు జెండానే ఎగురుతుంది. అదంతా పాత కథలే చంటి. ఈసారి చపాక్ లో గెలిచేది మా టీం అని రాసి పెట్టుకో. చూద్దాం రా, బ్లూ ఆర్మీకి ఇది డూ ఆర్ డై. రేపు గెలవకపోతే మనం ముంబైకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవాల్సిందే. అందుకే ఈ మ్యాచ్ మనకు చాలా కీలకం అని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా రోస్టింగ్ నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టండి. రేపు ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ మిడిల్ క్లాస్ మంకీ.